హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతోనమాట. రాగి ముద్ద స్పంజీగా అలాగే ఎక్కడ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నేను అడుగు మందం ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ గ్లాస్ బియ్యం ఇలా కడిగేసుకొని దానికి 4 వంతులు నీళ్ళండి, అంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికేటప్పుడు మధ్యలోనే మనం రాగి పిండిని హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ రాగి పిండిని వేసుకొని నీళ్లు వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నానండి. డైరెక్ట్గా పొడి వేస్తే ఒక్కొక్కసారి ఉండలైపోతుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా కలిపి పోసుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా రాగి పిండి మొత్తం అన్నంలో బాగా కలిసి రాగి ముద్ద బాగా వస్తుందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ నెయ్యి కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు ముద్ద చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నిట్లోకి ఏ కూరలోకైనా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకున్నామంటే రాగి పిండి కూడా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. అప్పుడు ముద్ద చేసుకునే దానికి రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి చేయి కూడా తడి చేసుకొని కొద్దిగా ఈ రాగి ముద్దకి ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని ఇలా ముద్ద చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా 5 మినిట్స్లో రాగి ముద్ద రెడీ అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.